వెల్కమ్ బ్యాక్. విశాఖ నగరం నడిబొడ్డులో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. గుప్త నిధుల తవ్వకాలతో విశాఖ వాసులు భయంతో వణికిపోతున్నారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధి తాటిచెట్లపాలెం రైల్వే క్వార్టర్స్లోని ఓ ఇంటి ఆవరణంలో క్షుద్ర పూజలు చేశారు. భయంకరంగా 50 అడుగుల గొయ్యి తవ్వేశారు. ఇంటి ఆవరణలో గుప్త నిధులు ఉన్నాయని స్వామీజీ చెప్పిన మాటలు విని వెంటనే ఓ గ్యాంగ్ను పిలిచి తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు జరుపుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు భయంతో 6 టీవీ ప్రతినిధికి సమాచారం అందించారు. 6 టీవీ బృందం సంఘటన స్థలానికి పోలీసులతో వెళ్లి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక ఇదే అంశంపై స్పాట్ నుంచి భయాందోళన చెందుతున్న స్థానికులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి ఆ ఇంటి ఆవరణలో అయితే మనం ఉన్నాం. అయితే మనం చూడొచ్చు, ఇదే ఇంటి దగ్గర అర్ధరాత్రి అయితే గుప్త నిధుల కోసం తవ్వకాలు అయితే జరిగాయి. ప్రస్తుతం రాత్రి మనం ఈ భయంకరమైనటువంటి ఆ వాతావరణంలో ఈ గుప్త నిధులకు సంబంధించినటువంటి తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో అయితే రావడం జరిగింది. అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు లేనటువంటి పొజిషను. ఇదిగో రాత్రి మనం చూడొచ్చు, ఇదే స్క్రీను మొత్తం అంతా కూడా ఎవరికి బయటికి కనిపించకుండా మొత్తం అంతా కూడా గుడ్డలతో కట్టేసినటువంటి చాలా పకడ్బందీ ప్లాన్తో అయితే వీళ్ళంతా చేయడం జరిగింది. అయితే ఇదే ఇల్లు రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇదే ఇంటికి సంబంధించినటువంటి ఇంట్లో అద్దుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ నిధులు తవ్వకాల కోసం తవ్వకాలు జరిపినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే ఈ ప్రాంతానికి మనం చూడొచ్చు, అది నుయ్య. అలాగే ఇక్కడ అమ్మవారి ఫోటో ఏదైతే రాత్రి మనం చూసామో అమ్మవారి ఫోటో మనం క్లోజప్లో చూడొచ్చు. కాళికామాత సంబంధించినటువంటి విజువల్ ఇది. రాత్రి మనం విజువల్లో కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా కొన్ని ఇవైతే ఉన్నాయి. చూడొచ్చు, ఇక్కడ కొన్ని క్లాతులు కాల్చి అలాగే కొన్ని సామగ్రి మెటీరియల్ కూడా ఇక్కడ కొన్ని దాచినటువంటి పరిస్థితి. అలాగే పూజకు సంబంధించినటువంటి కుంకుమ అలాగే పసుపు మరొక ఇతర విభూది సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి తవ్వకాలు జరిపినటువంటి ప్రాంతం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇదే ప్లేస్లో రాత్రి అన్నీ కూడా తవ్వకాలు జరిగాయి. మనం చాలా క్లియర్గా చూడొచ్చు విజువల్లో. రాత్రి చూపించే గొయ్యి ఏదైతే 6 టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించినటువంటి గొయ్యి ఏదైతే ఉందో ఆ గొయ్య ప్రస్తుతం ఇదే. ఈ గోతులోంచే గుప్త నిధులు తవ్వి బయటకు తీసేందుకు వీళ్ళ ప్రయత్నం అయితే చేశారు. రాత్రి ఈ పూజ చూడండి, ఈ చుట్టూ కూడా వీళ్ళు అనేక కారణాలు అయితే చెప్తున్నారు. ఒకసారి వాస్తు బాగోలేదంటూ, మరొకసారి మా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు వాళ్ళని కప్పెట్టడం కోసం అంటూ, మరొకసారి రకరకాల వ్యవహారాలు అయితే చెప్తున్నారు. ఇంత వాస్తు కోసం తీసుకునేదానికైతే ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఎటు చూసినా ఈ డేరాలన్నీ కూడా అంటే ఇటుపక్క గుడికెళ్ళే సిద్ధి వినాయక స్వామి గుడికెళ్ళే రోడ్డు, ఒక పక్క ఏమో ఏదైతే బైపాస్ రోడ్ ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు, మరొక పక్క రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఎవరూ కనిపించకుండా పూర్తి స్థాయిలో పూర్తి రహస్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిధుల కోసం ఇక్కడ చూడొచ్చు. రాత్రి మన విజువల్లో కూడా చూపించడం జరిగింది. రాత్రి మనం చూపించే విజువల్లో ఇదే చాలా స్పష్టంగా కొన్ని ఏవో పసుపు కలర్ మనం ఇక్కడ కెమెరామెన్ కూడా విజువల్లో చూపించడం జరుగుతుంది. ఏదో విజువల్కి సంబంధించి ఒక చెక్క దాంతో కూడా కొన్ని మంత్రాలో తంత్రాలో లేదంటే ఏదైనా పూజలకు సంబంధించినటువంటి వాతావరణం కూడా చేయడం జరిగింది. స్థానికులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? 4 రోజుల నుంచి ఇక్కడ గుప్త నిధులు తవ్వడానికి మైక్ సెట్ అనేది పెట్టేవారు. ఆ మైక్ సెట్ పెట్టడం వల్ల ఏంటంటే మా స్థానికులు ఈ సౌండ్ రోజు ఇది ఫంక్షన్ అవుతుంది, ఈ ఫంక్షన్ వల్ల ఇది జరుగుతుంది అనుకునేవారం. కానీ ఈ సౌండ్ రాకుండా మిషన్లతోటి సౌండ్ వచ్చేది. మిషన్ వర్క్ అవుతుందా అనుకొని అందరు చెక్ చేసేసరికి అప్పుడు తెలిసింది మాకు లోపల ఏదో వర్క్ అవుతుంది కదా అనుకునేవారం. కానీ అందుకు కవర్ చేయడానికి మైక్ సెట్లో పాటలు వేసేవారు. ఈ పాటలు వేసిన తర్వాత సౌండ్కి మిషన్ సౌండ్ వచ్చేది. అందరికి డౌట్ వేసి ఏదో వర్క్ జరుగుతుంది కదా ఎనప ముక్కలతో అనుకొని మేము అనుకున్నాం. తీరమోసి ఇది ఇప్పుడే వెలువడింది మాట. ఇలాంటి విషయాలన్నీ మేము చూస్తున్నాం. పూజలు కాళికదేమో ఫోటోలు అన్నీ పెట్టి ఏదో పూజలు గుప్త నిధుల కోసం చెక్ చేస్తున్నాను ఇప్పుడే తెలిసింది మాట. అంతే సార్. మీరు చెప్పండి, ఎలాంటి వాతావరణం ఇక్కడ మీరు చూస్తున్నారు? రోజు డైలీ ఉండేవాళ్ళం సార్. ఇక్కడ ఎప్పుడు మేము బయట కూర్చొని ఉంటాం. ఇక్కడ ఏంటంటే వెల్డింగ్ వర్క్ అవుతుందేమో అనుకొని మేము అనుకునేవాళ్ళం. సౌండ్ వేయడం, మిషన్ సౌండ్ రావడం అంతవరకు తెలుసు. కానీ మిషన్ సౌండ్కి రైల్వే కరెంటు ఉపయోగించుకొని వాడుకుంటున్నారేమో అనుకునేవాళ్ళం మేము. కానీ ఇలా జరుగుతుంది అనుకుని మాకు మాత్రం తెలియదు సార్.
అంతవరకు మనకు తెలుసు. ఇక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు సార్? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు తెలియదు సార్ మాకు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలియదు మాకు. ఎందుకంటే ఇదంతా కటన్ చేస్తారు, ఎప్పుడు బయటకు వచ్చేవారు కాదు. కానీ ఇక్కడ ఏది జరుగుతుందని ఇప్పుడు మీ వల్ల తెలిసింది మనకు. ఏటి పెళ్ళో ఏదో జరుగుతుంది కావాలో అనుకున్నాం, కానీ ఇలాడ గొయ్యిలు గియ్యిలు అని మాకు తెలియదు ఏమీను. కానీ పాటలు రోజు వస్తుంది, వెళ్ళినోళ్ళకి వాళ్ళకి అడుగుతాం. రైల్వే క్వార్టర్స్లో రోజు పాటలు వస్తుంది, ఎవరిది పెళ్ళా ఏటా అని అనుకున్నాము. మరి ఏం తెలియదు. ఇదిగో ఇప్పుడు తెలిసింది మాకు గొయ్యిలు తవ్వుతున్నారు అని. గుప్తా నిధులు ఇప్పుడు ఎక్కడుంది బాబు? ఇలాంటి రైల్వే జాగాలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడో అడవిలంట అక్కడ ఉంటుంది. కానీ ఇది ఏదో కుంభాపక్కాయి, ఇది ఏదో తవ్వుతున్నారు అంతగాని బంగారం నిధులు ఉన్నదంటే అది ఉత్తి అంబకది. మరి ఏమో ఏడు చేస్తున్నారు, ఏ చిల్లంగులు ఏ చెడుపులు చేస్తున్నారో ఎవరికి తెలుసు బాబు. ఇక్కడ ఈ కాలనీలో ఈదిలోనే చిన్న పిల్లలతో సహా బ్రతుకుతున్నాం మేము. కానీ ఇలాంటివి చేస్తుంటే అది మరి భయమే కదా బాబు. ఒకవేళ ఈ పూజలకు సంబంధించిన ఈ శుద్ర పూజలు కానీ, లేదా ఈ శాంతి పూజలు కానీ, లేదా గుప్త నిధుల కోసం తవ్వకాలు కానీ, ఈ మూఢనమ్మకంలో ఏదైనా హాని తలపెడితే కనుక ఎవరు బాధ్యులు అంటూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే ఇక్కడికి రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి కొన్ని రోజులుగా సుమారుగా నెల రోజుల నుంచి కూడా తవ్వకాలు అయితే తలపెడుతున్నారు. ఈ సౌండ్ బయటికి రాకుండా చుట్టూ ఏదో పెళ్లి జరుగుతున్నటువంటి వాతావరణంలో ఒక పెళ్లికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా డేరాలన్నీ కూడా చుట్టూ కడుతూ ఇక్కడ ఈ రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారులు ఉదయం మళ్ళీ తెల్లవారు అయ్యేంత వరకు కూడా ఈ తవ్వకాలు జరిగాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ గడపాలి అంటూ కూడా భయప్రాంతులకు భయాందోళనకు గురి చెందుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ సాయితో కన్నబాబు, విశాఖపట్నం గుప్త నిధులు తవ్వుకునే ప్లేస్ నుంచి.